రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి శంషాబాద్ కూడలిలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి గారు, రాష్ట్ర సభ్యులు పర్వతాలు గారు, అఫ్సర్ గారు, యాదిరెడ్డి గారు, యాదయ్య గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి గారు, కమలింగం గారు, రియాజ్ గారు, రామకృష్ణ గారు, కౌన్సిలర్ లక్ష్మణ్ గారు, మండల పార్టీ కార్యదర్శులు నర్రా గిరి గారు, నాగారం యాదయ్య గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా సమితి సభ్యులు జైపాల్ రెడ్డి గారు, ప్రజా సంఘాల నాయకులు, పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విప్లవ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఇవాళ ఈ దేశవ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల మీద, పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఇవాళ ఈడీలను, సిబిఐలను ఉపయోగిస్తూ మరి ఇవాళ అక్రమంగా అరెస్టు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మరి లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఉండడని చెప్పి అక్రమంగా అతన్ని ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక మతోన్మాద బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే కాకుండా ఇవాళ లౌకిక దేశమైనటువంటి ఈ దేశంలో హిందూ ఆర్ఎస్ఎస్ అనుసరణలో ఈ దేశాన్ని ఒక హిందూ సమాజంగా మార్చాలని చెప్పి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. ఈ దేశం ఒక హిందూ దేశమే కాదు, ఈ దేశం ప్రజాస్వామ్య లౌకిక దేశం. లౌకిక దేశం అంటే ఈ దేశంలో హిందువులే కాదు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు, ఇట్లా అనేక మందితో కూడుకున్నటువంటి ఈ భారతదేశంలో మరి ఈ మధ్య కాలంలో సిఏఏ చట్టం అంటే పౌరసత్వ సవరణ చట్టం అని తీసుకొచ్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందూయేతరులను వాళ్ళకు పౌరసత్వం కల్పించి ఇవాళ ముస్లింలకు అన్యాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బీజేపీ ఎన్నికల్లో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలుపున పెట్టాలని చెప్పి మనము ఆల్రెడీ సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలో ఇవాళ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం. కాబట్టి ఇండియా కూటమిని ఏదో రకంగా తీర్చాలని చెప్పి దీంట్లో నుంచి బీహార్లో నితీష్ కుమార్ను కానివ్వండి, ఇంకా ఇతర చోట్ల మరికొంతమందిని ఇండియా కూటమి నుంచి మరి భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఈడీ దాడులని, సిబిఐ దాడులని చెప్పి అనేక రకాలుగా దాడులు జరుపుతూ ఇవాళ ఇండియా కూటమిని నిర్వీర్యం చేస్తూ అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లను, బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్లను వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా, కనీసము బస్ ఛార్జీలకు లేకుండా, రైల్వే ఛార్జీలకు లేకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందువల్ల ఇవాళ కమ్యూనిస్టు పార్టీ, వామపక్షాలు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మీద ఈ సిబిఐ కానీ ఈడీ దాడులను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా ఇవాళ కేజ్రీవాల్ కానివ్వండి, ఇతరుల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ వచ్చింది, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్